అవ్యాజ భక్తి అంటే నెపము లేని భక్తి. శివుని కరుణ కూడా అవ్యాజ కరుణయే. అటువంటి భక్తుల్లో మరొక భక్తుడిని కాంచీపురంలో ఉన్న ఒక భక్తుడిని చెప్తున్నారు. కాంచీపురంలో ఏకామ్రనాథుని కామాక్షిదేవిని కొలుచుకునే భక్తుడు. ఈ కాంచీపురం కూడా గొప్ప శివక్షేత్రం, అదేవిధంగా శక్తి క్షేత్రం, విష్ణు క్షేత్రం కూడా. బ్రహ్మదేవుడు స్వయంగా అక్కడ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞంలోంచి యజ్ఞపురుషుడైన నారాయణుడు ఆవిర్భవించి వరదరాజస్వామిగా కొలువున్నటువంటి చోటది. అక్కడ ఒక రజకుడు ఉండేవాడు. అంటే ఇవాళ భక్తులు రజక వృత్తిలో ఉన్న భక్తులను కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ రజకుడు కూడా శివునిపై అవ్యాజమైన ప్రేమ కలిగినటువంటి వాడు. శివనామం వింటే చాలు పొంగిపోతాడు. శివనామం మహిమ తెలుసా అంటే శివనామంలో సహజంగా మహిమ ఉంటుంది. ఆ నామం తప్ప మరొక గతి లేదన్నంతగా ఆ నామంతో ఎప్పుడూ ఆనందిస్తూ ఉంటాడు. అందరికిలాగానే శివభక్తులు కొన్ని వ్రతాల్లో ఎవరు శివభక్తులు వారికి కైంకర్యం చేయాలనేటువంటి వ్రతం పెట్టుకున్నాడు అతను కూడా. ఇతనికి కూడా భక్తేంగిత ప్రదుడు అని ఇదివరకు మనం కథ చెప్పుకున్నాము. ఆయన వలన ఈయనకు కూడా భక్తులు ఇంగితాన్ని తెలుసుకోగలిగేవాడనే పేరు ప్రసిద్ధిగా ఉన్నది. అయితే అక్కడ భక్తేంగిత ప్రదుడు అన్నారు కనుక ఇక్కడ భక్తేంగిత వేత్త అన్నాడు ఉపమన్యు మహర్షి. భక్త ఇంగిత వేత్త చెప్పక్కర్లేకుండానే భక్తుల మనస్సులో వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకుని అది చక్కగా చేసేవాడేవాడు అతను భక్తేంగిత వేత్త. తమిళంలో తిరుక్కురుప్పు తొండార్, తొండార్ అంటే దాసుడు. తిరుక్కురప్పు అనే మాట కూడా భక్తులు హృదయంలో తెలుసుకునేటువంటి ఒక దాసుడు. ఈ పేరుతో ఉన్నటువంటి వాడు. ఇతడు వస్త్రాలు ఉతకడం తన వృత్తి తను చేసుకోవాడు, కుల వృత్తి. కానీ ఆలయాల్లో వస్త్రములు కొన్ని ఉతకవలసినటువంటి బాధ్యత కూడా ఇతరికే అప్పచెప్తారు. అదొక భాగ్యంగా భావిస్తాడు తను. అదేవిధంగా శివభక్తులు వచ్చినప్పుడు వారి వస్త్రములు ఉతికేటప్పుడు మరింత శ్రద్ధగా చేస్తాడు, నిరపేక్షంగా చేస్తాడు. అక్కడి నుంచి ధనాన్ని ఆశించకుండా చేస్తుంటాడు. ఇలా సేవా దృక్పథంతో తన వృత్తితో